సో అండ్ సో సార్, నా పాస్పోర్ట్ రాలేదు, అది జనరల్లో పెట్టాను సార్. అయితే ఇప్పుడు నాకు మంచి అవకాశం ఉంది అమెరికా వెళ్ళడానికి. అంటే అది తాత్కాలం అయితే అది దాదాపు 3 నెలలు పడుతుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు ఎంట్రీ చేయి, ఒకటి నోటరీ చేసి అది మళ్ళీ రాసి ఇచ్చేసి నాకు ఇప్పుడు ఇచ్చేసాయంటే తర్వాత వెంటనే కిందికి వెళ్ళి మొత్తం అవన్నీ లాయర్ నోటరీ అవన్నీ ఫోటోలు అవి అన్నీ ఫైల్ చేసి సార్కి ఇస్తే వెంటనే మీకు ఒక 4-5 డేస్లో నీకు పంపిస్తాను బాబు, ఖచ్చితంగా వస్తుంది నీకు అని చెప్తే అప్పుడు మళ్ళీ వచ్చాను. అట్లాగే 4-5 డేస్లో మా పోస్ట్ ద్వారా వచ్చేసింది ఇంటికి. అప్పుడు ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసి మళ్ళీ వెంటనే నంబర్ మాటి వాళ్ళకి ఆ పాస్పోర్ట్ నంబర్ ఇచ్చాను, అలా వచ్చేసింది. తర్వాత యుఎస్ ట్రిప్ అప్పుడు శ్రీకృష్ణన్నయ్య, ప్రణవి, అట్లాగే సుమశ్రీ, నాతో పాటు శివనాగులన్న, మళ్ళీ బంగారాజు, వీళ్ళంతా కూడా గోరెటి వెంకన్న సార్, చంద్రబోస్ సార్, సుద్దల శక్తి సార్, మనో గారు, ఇదంతా వాళ్ళతో కలిసి రావడం అనేది ఒక స్వీట్ మెమరీ. ప్లస్ మేము హైదరాబాద్ చూస్తామని కానీ లేకపోతే అమెరికాకు వస్తామని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినవి. బట్ ఏంటంటే బాగా పాడాలని ఒక సంకల్పం తప్పితే ఇవన్నీ కోరికలు లేకుండేవి. బట్ మాకు పాట విలువ ఎంత అనేది నాకు ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత నేను చాలా ఆ చుట్టుపక్కల జనమంతా గుమిగూడి వాళ్ళంతా ఆటోగ్రాఫ్స్ ఫోటోలు తీస్తుంటే నా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడి నుంచి ఇక్కడ అమెరికాలో ల్యాండ్ అయిపోయి ఇక్కడ ఇంతమంది మనసుల్ని దోచుకున్నామంటే అది నిజంగా నాకు చాలా ఇంప్రెస్ చేసింది. అది ఒక పేద కుటుంబం నుంచి ఇక్కడికి రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఏదో మా ఒక పాట ద్వారా వచ్చినాను నేను. అంటే నేను నా పాటనే నాకు ఇక్కడ తీసుకొచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే వేల దండాలు పెడుతున్నాను. ఎందుకంటే వేల దండాలు పెడుతున్నాను. ఎందుకంటే అంటే అక్కడి నుంచి వచ్చినందుకు నిజంగా వీళ్ళ ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ అంతా కూడా చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయి అసలు ఇక్కడ వాళ్ళ అభిమానాన్ని చూసి ఇట్లా కళ్ళు చెమర్చాయి నాకు. అందరినీ మాట్లాడించప్పుడు ఉన్నప్పుడు నిజంగా అసలు చాలా అది ఒక స్వీట్ మెమరబుల్ అది. అయితే మామూలుగా మేము ఇండియాలో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు కానీ అయితే అక్కడ క్రేజ్ ఎట్లా ఉందో, వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ఇక్కడి మన తెలుగు వాళ్ళు కూడా మమ్మల్ని పిలిపించి మా పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసిన తీరు కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న తీరు కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడ జాబ్స్, అట్లాగే ఇక్కడ స్థిరపడడం, మళ్ళీ పల్లెటూరు వాతావరణంని ఆస్వాదించడం, ఆ పాటల్ని వినడం, ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే పల్లె పాటల్ని కూడా ఇంత బాగా ఆస్వాదిస్తున్నారు, ఇంకా పల్లెటూర్లని మర్చిపోలేదు అని నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా పెద్ద వాళ్ళు ఇక్కడ స్థిరపడినా కానీ మనం ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక పల్లెటూరు నుంచే వచ్చినామనేది ఇక్కడి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు. పుట్టిన ఊరు గాని, పుట్టిన దేశానికి రాజైనా గాని తల్లికి కొడుకే. అట్లాంటిది ఒక అమ్మ ప్రేమని, మనం పుట్టిన ఊరు వాతావరణాన్ని, మనల్ని మనం తిరిగిన, మన తప్పటడుగు లేచిన ఆ మట్టి మీద నడిచిన తెలుగు మట్టి మీద, ఆ మట్టి గొప్పతనం ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ స్థిరపడినందుకు మనలు కూడా ఇక్కడ వచ్చి ఇంత జాబ్ చేస్తున్నారు, ఇంత స్థిరపడ్డారు అంటే నిజంగా మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మన తెలుగు గడ్డ నుంచి ఇక్కడికి కూడా వచ్చి
యుఎస్ అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళ సత్తాను చాటుతున్నారంటే నిజంగా ప్రౌడ్ ఆఫ్. గోండి లాంగ్వేజ్ అయితే అది టోటల్లీ ట్రైబల్ లాంగ్వేజ్. అయితే నాకు ఒక 4-5 లాంగ్వేజెస్ కూడా వచ్చు. గోండి వచ్చు, లంబాడి, కొలామి, హిందీ, తెలుగు, మరాఠీ ఇట్లాగా. ప్లస్ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ వచ్చు. ప్లస్ ఈ లాంగ్వేజెస్ లో సాంగ్స్ కూడా పాడతాను నేను. అంటే నేను టోటల్ గా పుట్టింది అక్కడ కాబట్టి మరాఠీ, హిందీ మాకు కొంచెం దగ్గర ఉండటం వల్ల అవి కూడా భాషలు వచ్చు.